నమస్తే శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 14వ తారీఖు 2025 సోమవారము. ఈరోజు సంకష్టహర చతుర్దశి. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 53 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈరోజు తిథి చవితి రాత్రి 11 గంటల 57 నిమిషముల వరకు ఉన్నది. తదుపరి పంచమి తిథి ప్రవేశము. నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 6 గంటల 40 నిమిషముల వరకు, తరువాత శతభిష నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 39 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 7 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 10 గంటల 44 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 5 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 11 గంటల 20 నిమిషాల నుంచి రాత్రి 12 గంటల 54 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయము 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు వృత్తికి సంబంధించిన విద్యార్థులు పరీక్ష ఫలితాలలో విజయాన్ని సాధించే పరిస్థితి కనబడుతోంది. విదేశాలు కూడా వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మేనేజరియల్ పోస్టులో ఉన్నవారికి, అనగా హై ఎండ్ పొజిషన్లో ఉన్నవారికి మీ యొక్క నిర్ణయాలు కొన్ని తప్పిదాలు అయ్యే అవకాశం కనబడుతోంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త కస్టమర్లతో చేసే లావాదేవీలు కొంచెం జాగ్రత్తలు తీసుకుని చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. పెట్టుబడులకు సరి అయిన సమయము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలను మార్కెట్లో విక్రయించేందుకు ఇది కరెక్ట్ సమయము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు, కానీ ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ సమయంలో మీకు పెద్దల నుంచి మద్దతు రావడము, బంధుమిత్రుల సమాగమనము, బంధువుల దగ్గర నుంచి ఒక వార్త మిమ్మల్ని సంతోష పెట్టేటట్టుగా కనబడుతోంది. శుభకార్యాల ప్రణాళికలు ఏవైనా వేసుకోవాలి అంటే కనుక ఈ సమయం చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహానికి సంబంధించిన శాంతి చేయించుకోవడంతో పాటు వెన్న దీపం కనుక సాయంత్రం సమయంలో పెట్టగలిగితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షలకు మంచి టైము, దాని మీద ఫోకస్ పెట్టండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక పదోన్నతులకు అంటే ప్రమోషన్స్కు ఆశాజనకంగా ఉండబోతోంది. ప్యాకేజీ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ఒప్పందాలు మీకు రాకపోయినప్పటికీ పాత ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, పాత పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఈ సమయం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పొలాలలో నిత్యం పర్యవేక్షణ మీది ఉండవలసిందే. పని వాళ్ళ మీద ఆధారపడే ప్రయత్నం చేయకండి, నష్టాలు వచ్చే అవకాశం ఉంది. నీటి నిల్వలను జాగ్రత్త పరుచుకునే అవకాశం చూసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మజిల్ పెయిన్స్ ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. మసాజ్ చేసుకోవడం కానీ, లేదంటే డాక్టర్ పర్యవేక్షణ చేసుకోవడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో స్త్రీల వల్ల గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి మీరు ఇక్కడ స్మార్ట్గా వ్యవహరించాలి. అలాంటి స్త్రీలు ఏదైనా మీ కుటుంబంలో గొడవలు పెట్టినట్టయితే వాళ్ళని సముదాయించడమో లేదా వాళ్ళని సమన్వయం చేయడమో చేసినట్టయితే కనుక కొన్ని ఇబ్బందులు తట్టుకున్న వాళ్ళు అవుతారు. అయితే పరిహారంగా ఆదిత్య హృదయం చదవడంతో పాటు ఎరుపు పూలతో అమ్మవారిని పూజ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు డ్రామాకు సంబంధించి, శాస్త్రీయ సాహిత్యానికి సంబంధించిన చదువులు చదివే వారికి విజయాలు అందుకునే అవకాశం కనబడుతోంది. విదేశాలు కూడా మిమ్మల్ని అక్కడ చదువుకోవడానికి కానీ, లేదా చదువు పూర్తయితే జాబ్ కోసం కానీ ఇలాంటి ఉత్తర్వులు ఏవైనా వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా మీకు కనబడితే వస్తే కనుక దానికి స్పందించే ప్రయత్నం చేసి సానుకూలంగా మీ పెద్దల యొక్క కానీ లేదా మీ యొక్క ఉపాధ్యాయుల యొక్క సలహా తీసుకుని
ప్రణాళిక ప్రకారము ముందడుగు వేసే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక దూర ప్రయాణాల మీద సూచనలు, పై అధికారుల నుంచి మీకు ఒత్తిడి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక సేవా రంగంలో కొనసాగుతున్న వారికి మంచి ఆదాయం వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక జనవనరుల మీద ఆధారపడి మాత్రమే మీరు వ్యవసాయాన్ని చేసేవారు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడంతో పాటు ఆ జల వనరులను జాగ్రత్తగా పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గ్యాస్కి సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. నిమ్మరసం తాగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సోదరు యొక్క బంధువులతో అంటే అన్నదమ్ముల యొక్క బంధువులతో కానీ లేదా అక్క చెల్లెల యొక్క బంధువులతో కానీ మీకు తగాదాలు రావడము లేదా అంటే వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పాలవ్వడము ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు మీకు అనుకూలంగా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకునేందుకు ఇది మంచి సమయము. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివ చమకాన్ని చదివినట్టయితే అనగా రుద్ర నమకం చమకం చదువుకోవడం కానీ మాకు చదవడం రాదు అనుకున్న వాళ్ళు ఈరోజు విన్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. వీలున్న వాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు దానం ఏదైనా సరే ఈరోజు దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.